అందరికీ నమస్తే. నేను మీ ఆకుల శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మనము ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్ష్యాలు, ఒక విద్యార్థికి ఏమేమి లక్షణాలు కలిగి ఉండాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఒక విద్యార్థులు చెప్పాలి అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వారి తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క త్యాగాన్ని మనం చూస్తూ గమనించుకుంటూ ఉండాలి. తర్వాత విషయంలో గురువులు చెప్పేటటువంటి చదువు ఏదైతే ఉందో వాటిని బాగా నేర్చుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి. అలాగే అమ్మ మనసులో ఒక ఆరాటం ఉంటుంది, ఆ ఆరాటం కూడా చూడగలిగి ఆ ఆరాటాన్ని ఆ విద్యార్థి తీర్చవలసి ఉంటుంది. అలాగే మన ఆ విద్యార్థుల యొక్క తండ్రి ఎవరైతే ఉన్నాడో వారి యొక్క కష్టాన్ని కూడా మనము చూడవలసి ఉంటుంది. అలాగే మీరు ఏం చేయాలి అంటే ఆ తండ్రి పడేటటువంటి కష్టాన్ని మీరు ఫలితం ఇవ్వాలి. ఏ విద్యార్థి అయితే ఏం చేయాలి, మీ తండ్రి పడేటటువంటి కష్టానికి ఫలితాన్ని నువ్వు ఇవ్వాలి. అలాగే నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి అంటే నీవు నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. నైపుణ్యాలను ఎప్పుడైతే వృద్ధి చేసుకుంటూ వెళ్తావో నీవు లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చు. ఓకేనా? అలాగే మనము కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఎలా ఉండాలి అంటే క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణతో ఎవరైతే మెరుగుతారో వారందరూ కూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయి స్థితికి చేరుకుంటారు. అంతేకాకుండా ఇప్పుడు మన కళాశాలలో లేదా స్కూళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు. అంటే ఆడపిల్లల్లో మనం ఏం చూడాలి అంటే వారిని చూస్తేనే ఒక అక్కగా మీరు భావించాలి. అంటే సోదర భావం పెంపొందించుకోవాలన్నమాట. అంటే మనం స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏం చేయాలి, సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. అలాగే మనం ఏం చేయాలి అంటే సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. అంటే ఏ సమయానికి మీరు ఏం చేయాలి అనేది ప్రతి నిమిషాన్ని కూడా మీరు ఏం చేయాలి అంటే సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు సమయాన్ని వినియోగించుకోగలుగుతారో అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నువ్వు త్వరగా చేరుకోగలుగుతావు. విద్యార్థి, అర్థమవుతుందా? అలాగే ప్రతి విద్యార్థి తరగతి గదిలో ఎలా ఉండాలి అంటే అందరికన్నా ఫస్ట్గా ఉండాలి, అందరికన్నా ముందు ఉండాలి. ఆ విధంగా ఏ విద్యార్థి అయితే ఉంటాడో ఆ విద్యార్థిని తరతరాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంటే మార్గదర్శకంగా, అంటే అతన్ని మనము ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి ఆస్కారం ఉందన్నట్టు. కాబట్టి ఇంకా ఏంటి అంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రతి విద్యార్థి ఏంటి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మీ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే ఏమవుతుంది, మనము ఆరోగ్యము బాగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటే ఏమవుతుంది, మనము సంపాదన కూడా చాలా సులువుగా ఉంటుంది. అంతేకాకుండా అటు ఇటుగా ఆకతాయిగా మనము కళాశాలలో తిరగకూడదు. అప్పుడు నువ్వు ఆకతాయిగా ఎప్పుడైతే తిరుగుతూ ఉంటావో అందరికీ నువ్వేమైపోతావు అంటే అలసైపోతావు అన్నట్టు. అలసైపోతే ఏమవుతుంది అంటే నీ మీద అందరికీ ఒక చెడు అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. విద్యార్థులారా, అలాగే మీరు మాట్లాడేటటువంటి మాటను చాలా పొదుపుగా వాడుకోవాలి. ఎట్లా మాట్లాడే మాటను ఎలా విద్యార్థి ఉపయోగించుకోవాలి, మీరు పొదుపుగా ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మాటను పొదుపుగా ఉపయోగించుకోగలుగుతావో అప్పుడు నీకు మనసు ఎలా ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది. అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమవుతుంది,
మన ఆలోచనలు, మనం చదువుకునేటటువంటి విషయాలు కానీ, మనం గ్రహించాల్సినటువంటి విషయాలు కానీ అవి మనకు త్వరగా మన మైండ్లోకి వెళ్తాయి. అలాగే మనము స్నేహం కూడా ఎలా ఉండాలి అంటే, పూర్తిగా స్నేహం అంటే ఎలా ఉండాలో అలా ఉండాలి. అంటే స్నేహభావము ఎవరితో అయినా స్నేహం చేస్తే అది తరతరాలుగా నిలిచిపోయేటట్టుగా ఉండాలి. విద్యార్థులారా, ఆ విధంగా ఉండగలిగితే మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయి స్థితికి చేరుకోగలరు విద్యార్థులారా. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే మీరు ఏమవుతారు అంటే నలుగురిలో మీరు నవ్వుల పాలవుతారు. కాబట్టి మీ జీవితం అనేదాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో మీకు అందరికీ తెలిసిందే. కానీ మీరు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను లేదా మీ గమ్యాలను మీరు అతి త్వరగా చేరుకోవడానికి మీకు చాలా సులువుగా, సమయం తక్కువగా ఉండేటట్టుగా మీకు పడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటిని కూడా మీరు బాగా ఉపయోగించుకోగలిగితే మీరు ఇప్పుడు ఉండేటటువంటి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయి స్థితికి చేరుకోవడానికి సులువుగా ఉంటుంది. జై హింద్, మీ ఆత్మ శ్రీనివాసరెడ్డి.